హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శనార్థి. ఈరోజు అంబర్పేట్లో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం జరగబోతుంది. ఆ వీడియోని నేను తప్పకుండా అప్లోడ్ చేస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒగ్గు భరత్ యాదవ్. బాయ్ ఫ్రెండ్స్. పాడే దెబ్బ తాకుతుంది కానీ నువ్వు సోలిన వార్తలేదు. రాత్రి చింతపులుసు పోసిరు, పప్పు పెట్టిరు. ఒకటి దీపావళి పండుగ అయింది రాత్రి. దీపావళి చెల్లె కాదే చెల్లె నా తోలు నాలుగు తొత్తర పోతుంది. ఎందుకంటే నేను కాల్చిన రొట్టెని తినొస్తా. ఇక నా మొగడు నాకేమైనా పిండి బుక్క పెడుతున్నా ఆడే నా మొగడు. అయితే నీ మొగడు నీకు ఏం తెస్తలేడు అంటున్నావు కదా. ఏం తెస్తలేడు. పని ఏం చేస్తావు తెలుసా? చెప్పే. మొగడు నమ్ముకొని బర్రెని కొనుక్కో. నేను అదే పని చేద్దాం అనుకున్నా. మొగడు పాడుగా మొత్తుకుల మొగడు ఏం చేస్తున్నా బర్రెని కొన్న లీటర్ పాలు ఇస్తుంది. బర్రెని కొన్న పొద్దున్న లీటర్ రాత్రి లీటర్ పాలు ఇస్తుంది. నిమ్మలంగా జాతుకుంటూ మొగడు ఏం చేస్తాడు? పాడై మొగడు ఏం చేస్తాడు? ఏం చేయడం ఏం పని చేస్తాడు. ఏం తిన బుద్ధి అవుతున్నాయి. ఇంకా నాకు దోసకాయలు మీడా మామిడి పుల్లల మీద మామిడి పుల్లల మీద మామిడి పండు తప్పు మీద మామిడి పుల్లల మీద మామిడి పుల్లలే అమ్మనే కుడి బాధకు వచ్చిండు వీడు తంతుండు. అక్కడ తంతుండా? ఐఎస్ అంటాడే మాడి పని తినబుద్ధి అవుతుందా? మాడి పని తినబుద్ధి అవుతుందా? అయ్యో పరాత్మరా, ఎన్నడు కూడా ఇంట్లోకే నీ బయటికి వెళ్ళని పిల్లలు 5 కులాల నుండి 5 తొలసూరు గర్భవతులు. బామాలు ఎల్లిరి సేడారు ఎల్లిరి, బామాలు ఎల్లిరి సేడారు ఎల్లిరి, బామాలు గారమ్మ బంగారు బొమ్మలు, చేతులు వారేసి సేడాయి నడకాలు, అంశాలు వారేసి ఆడాయి నడకాలు, బామాలు ఎల్లిరి సేడారు ఎల్లిరి, నిమ్మోయి నీడాలు నీడలల్ల దాటిరి, నీడాలు దాటిరి మేడాలు దాటిరి, గురించి కట్టిన గొల్లవాడ దాటిరి, చాలు పోసి కట్టిన శాలవాడ దాటిరి, బామాలు ఎల్లిరే బామాలు ఎల్లిరి సేడారు ఎల్లిరి, ఈడి గోడ దగ్గర 7 కొత్త ఉన్నారు, 7 మెట్ల మంచ దగ్గరకు వచ్చి బామాలు ఎల్లిరే బామాలు ఎల్లిరి సేడారు ఎల్లిరి, అల్ల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 ll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 
గోలించి కట్టిన గొల్లవాడ దాటిరి సాలు ఓసి కట్టిన శాలవాడ దాటిరి కుదిరించి కట్టిన కుర్మవాడ దాటిరి ఆ వాడలు మేడలు దాటుకుంటా ఆ మైసమ్మ యోగ దృష్టి వల్ల ఎప్పుడు బయటికి వెళ్ళని పిల్లలు ఆ పంట దగ్గరికి వచ్చి రామన్న రామా పంట దగ్గరికి వచ్చి ఐదు ఊరి బాలలే తొలుసూరి గర్భవతులు పంట దగ్గరికి వచ్చిన పరవతులని ఆ ఏడు మెట్ల మంచి మీద కూర్చున్న గౌతరాజు చూసినాడే మంచ దగ్గరికి తొలుసూరు గర్భవతులు వచ్చిరాట ఓ తాత అయితమే ఓ తాత ఎవరమ్మ నువ్వు ఆతయ్యనా తాతయ్యనా తాతయ్యా ఆతయ్య వలే ఏదో సాని వచ్చిరా ఓ తాతయ్యో తాతయ్యా ఆతయ్యా ఆ మన్మరాలా ఆతయ్యా మన్మరాలా ఆతయ్యా ఎవరమ్మ మీరు ఉన్నావో ఏం కావాలి మీకు ఉన్నావో ఉన్న ఇన్నే ఇడ అన్నీ ఊపిస్తున్నాయి నాకు ఏం కనబడుతున్నాయి దోస పళ్ళు మామిడి పళ్ళు నిమ్మ పళ్ళు అన్నీ ఊపిస్తున్నాయి అన్నీ ఊపిస్తున్నాయి దోస పళ్ళు నిమ్మ పళ్ళు మామిడి పళ్ళు నీకు నాకు అన్ని తినబుద్ధి అవుతుంది పుల్ల పుల్లటి అన్ని ఏమేం తినబుద్ధి అవుతుంది దోస పళ్ళు మామిడి పళ్ళు నిమ్మ పళ్ళు అన్ని తినబుద్ధి అవుతున్నాయి ఈ పంట చేను లోపల అన్ని ఉన్నాయి అంటావు అన్ని ఉన్నాయి తాత
ఇక మామిడి పుల్లల మీద మామిడి పుల్లల మీద మామిడి పుల్లల మీద నాకు మామిడికాయ తొక్కు మీద కుంకుమ ఇక్కడ అమ్మ కుంకుమ మామిడి పుల్లల మీద మామిడి పుల్లల మీద మామిడి పుల్లల మీద నాకు మామిడికాయ తొక్కు మీద అమ్మో అమ్మో వద్దురో వద్దుకోదే చెల్లె అట్లా అయ్య గుద్దినట్టే గుద్దుతుండు బాడుకోవాలి తంతురా అయ్య గుద్దినట్టే సైకిల్ పంపు గుద్దినట్టే కడుపులో తంతురా పోరా తంతుండు పోరాడు అయ్యేసంటోడే అట్లా అయితే ఏం కాదు రాయరంకల పిండమమ్మా రాయరంకల పిండమమ్మా నన్ను రెండోటి తెలుసానమ్మా కనిపించిన తల్లులారా అయ్యో వద్దురో వద్దురో ఇగో మనము అడవికి వచ్చినాం ఆ చక్కని బాలలు ఎప్పుడైతే 7 మెట్ల మంచానంగా పంట చేను దగ్గరికి వచ్చిరో ఆ గౌతరాజు కన్నవార చూసిండు అమ్మా ఓ నీకు దోసకాయలు కావాలా దోస పళ్ళు కావాలి తాత మీరు చూస్తే 5గురు ఉన్నారు అవు 5గురు ఉన్నాము ఇగో 5గురికి ఒక్క దగ్గరనే దోసకాయలు తెంపిస్తే చేను ముక్కి పడుతుంది లూటి పోతా తాత చేను లూటి పోతుంది అయితే 5గురు 5 దిక్కుల నిలబడాలి పోయి నేను తూర్పుకు పోతా అది పడమడ పోతా ఇది ఉత్తరం పోతుంది దక్షిణం పోతుంది తాత నేను మధ్యలో పోతా మధ్యలో ఒకరు ఉండ్రి నాతో వస్తావా తాత వస్తా నాతో వస్తావా నీతోటి వస్తా నేను దోసకాయ తెంపిస్తా నువ్వు పోయి ముందుగా నిలబడు మరి ముసలమ్మ ఏమన్నదా ఆ గౌతరాజు ఏమంటా ఉన్నాడు 5గురునేమో 5 దిక్కుల పంపించిండు ఆ మైసమ్మ ఏమి కోరింది 5గురు తొలసూరు గర్భవతుల ఆరం కోరింది ఇదే సమయం మంచిది అనుకున్నాడు పాలు పోసిండు పరమ నూరిండు ఉప్పు పోసిండు ఉరుమ నూరిండు గొడ్డలి 5గురిని 5 దిక్కుల ఉమ్మని చెప్పి ఇక అక్కడి గౌతారాజు గుడారా ఇక్కడ వంగు తాత దోస పండు తెంపుకో తాత అందుకోనా అందుకో దోస పండు నువ్వు నా ఎనుకుండు తాత వెనకనే ఉన్నా అందుకో ఎనుకుండు తాత దోస పండు తెంపుకో అన్నాడు సక్కన ఒక గౌతరాజు గండ్ర గొడ్డలి లేపిండు కాల్చుకోవాలి గండ్ర గొడ్డలి దత్తికి ఎప్పుడైతే గండ్ర గొడ్డలనంగా తెంపుతున్నావా తెంపుతున్న తాత గొడ్డలితో మైసమ్మ ఘోరంగా గౌతారాజురా పానము తీసేరా పానము తీయంగు వండేరా ఇక బ్రహ్మాండ మదిరేనా బ్రహ్మాండ మదిరేనా చక్కనొక్క గౌతరాజా రామ రామ గర్భవతి పానం తీసిండు 5గురి మైసమ్మ ఏమి కోరింది తల్లి 5 ప్రాణాలు పిల్ల 5 ప్రాణాలు కోరింది పిల్ల 5 ప్రాణాలు కడుపు లోపల ఉన్నాయి 7 గంట పానం తీసిండు ఏదో చాటి మీద పెట్టి ఇక తొక్కుతా ఉన్నాడు రామ రామ తల్ల 5 ప్రాణాలు బయట పడుతున్నాయే తల్ల 5 ప్రాణాలు బయట పడ్డాయి ఆ తల్ల 5 ప్రాణాలు అదే సమయం లోపల కర్రె కళ్ళ కస్తూరి పిల్లి కర్రె కామదేడు మనకు ఆవొచ్చింది అవిటిని కూడా నరికేసిండు అవి తల్లేడు ప్రాణాలు ఇవి పిల్లేడు ప్రాణాలు ఇక ముందుకు పోదామంటే కాళ్ళకు చుట్టుకున్నాయి ఇక కదలనిస్తలేవు ప్రాణాలు ఆ పిల్ల 5 ప్రాణాలు కాళ్ళకు చుట్టుకొని కదలనీయకుండా మా ప్రాణాలు తీస్తున్నావు మాకేమన్నా దీవించి దీవెనార్తి పెట్టి ముందుకు గదులంటున్నాయట అమ్మో నేను చేసిందే పెద్ద పాపము మీకు నేను ఏమంట దీవెనార్తి పెట్టాలి ఏమి వేయాలి రా భగవంత ఎక్కడ దిక్కు లేనోనికి దేవుడే దిక్కు అంటారు ఈ పిల్ల ప్రాణాలు ముందుకు వదలనిస్తలేవు
మీరు ఉట్టిగా ఓరాదు. ఇది త్రుతాయుగము ద్వేపార యుగము ముందు కలియుగము పుడుతుంది. ఆ కలియుగము లోపల ఈ పిల్ల ప్రాణాలు అనంగా మీరు ఇడుపు బాలమ్మాలు మీరు నిలవారే. ఇడుపు బాలమ్మను తల్లి బాలమ్మను పిల్ల బాలమ్మలు నిలవారే. అందుకే అంటారు ఇడుపు బాలమ్మలు ఉన్న కాడికి గర్భిణీ స్త్రీలు పోరాదని. మేనమామ కట్నం ఎట్లుండాలి? మేనమామ కట్నం ఎట్లుండాలి? అత్త మొత్తం కూడా లాగాలి అట్లుండాలి.